నమస్తే, నేను మీ సతీష్. అధికారంలో ఉన్నామని ఎగిరెగిరి పడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డాము, ప్రజాప్రతినిధులము, ప్రజలకు పరిపాలనని అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అన్నటువంటి విషయాల్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడు, ఏ దుర్మార్గాలైనా చేయొచ్చు, ఎంతటి దౌర్జన్యాలకైనా పాల్పడచ్చు అంటూ ఇన్ని రోజులు ఒక అహంభావంతో మెలిగారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి దెబ్బలకి కోలుకోలేని స్థితికి చేరుకుంటా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల స్ట్రాటజీ అంటూ ఈ రోజున ఒక కొత్త ప్రయోగాన్నో లేకపోతే ఆయన ఒక తమ పార్టీ ప్రణాళికగానో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అదేమిటి అంటే, నియోజకవర్గాల ఇన్ఛార్జుల మార్పిడి, అదే సమయంలో ఈ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వబోవడం లేదు, టికెట్లు ఇవ్వబోవడం లేదంటూ కూడా ఆయన ఇప్పటికే కొన్ని లీకులు కూడా ఇచ్చారు. ఏమిటి అంటే, దాదాపుగా 40 నుంచి 50 మందికి టికెట్లు ఇవ్వబోవటం లేదు అని దాదాపు ఒక 2 ఏళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవి వాళ్ళకి ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా 40 నుంచి 50 మందికే ఇవ్వడం లేదా అంటే, నేను నా గత వీడియోలో కూడా చెప్పాను, దాదాపుగా 80 నుంచి 90 మందికి ఈసారి జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇవ్వబోవటం లేదు. గత ఎన్నికల్లో 151 మంది 2019 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిస్తే అందులో జగన్మోహన్ రెడ్డిని తీసేయండి, 150 మంది ఉంటే 150 మందిలో దాదాపుగా 60% మందికి ఈసారి టికెట్లు ఇవ్వబోవటం లేదు జగన్మోహన్ రెడ్డి అని నేను నా గత వీడియోలో చెప్పాను. ఇంకా 20% మందికి స్థాన చలనాలు ఉంటాయి అనేటువంటిది కూడా గతంలోనే నా వీడియోలో మనం చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవే ప్రక్రియను తీసుకువెళ్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఒక చర్చ అయితే గనక రాజకీయ వర్గాల్లో చాలా వాడివేడిగా సాగింది. ఏమిటది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళనే దెబ్బేస్తూ ఉంటాడు, వాడుకుని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు లేరు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా పార్టీ నాయకులు ఆయన్ని వీడి వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, ఈ విధంగా వైఎస్తో సహా, అంటే వైఎస్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆ కుటుంబంతో ట్రావెల్ అవుతూ వస్తున్నటువంటి వాళ్ళు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి కోసం శక్తి వంచనను మించి, అంటే శక్తిని మించి ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టడాలు, అలాగే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా రావాల్సినటువంటి అమరావతి నాశనం చేయడం, ఈ విధంగా ఎన్నో చేశాడు. సొంత నియోజకవర్గంలో రాజధాని వస్తూ ఉంటే ప్రజలు దాన్ని స్వాగతిస్తూ ఉంటే తాను మాత్రం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం దాన్ని నాశనం చేశాడు. అంత ఇదిగా చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయాడు అంటేనే జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు అన్న విషయాన్ని ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇక అదే రోజున పొలిటికల్ స్ట్రాటజీ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులను మారుస్తున్నామంటూ ఒక ప్రకటన చేశారు. అంటే వాళ్ళే ఇండైరెక్ట్గా అభ్యర్థులు కూడా కాబోతున్నారు అనేటువంటిది ప్రకటన చేసినట్లే. వాళ్ళల్లో చాలా వరకు స్థాన చలనాలే. చిలకలూరుపేటకు సంబంధించినటువంటి విడుదల రజని, అలాగే పత్తిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి మేకతోటి సుచరిత, మాజీ హోంమంత్రి, అలాగే ఎర్రగొండపాలెంకి సంబంధించినటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్, అలాగే వేమూరు నుంచి మేరుగు నాగార్జున, ఈ విధంగా వీళ్ళందరినీ కూడా స్థాన చలనాలు. అందులో 3 మంత్రులు, ఇప్పటికే 3కి స్థాన చలనాలు. ఇప్పుడు తాజా పరిణామం ఏమిటి అంటే, ఈ సీట్లకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బ వేస్తారు అందరికీ, ఎందుకంటే సీట్లు ఇవ్వబోవటం లేదు అనేటువంటిది మొదటి నుంచి ఏదైతే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుందో, నేను నా గత వీడియోలో చెప్పినట్లుగా అత్యధికంగా మంత్రులకి, మాజీ మంత్రులకు కూడా ఈసారి సీట్లు దక్కే పరిస్థితులు లేవు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంకొక ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు. ఆ ప్రకటన ఏమిటి అంటే, ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి
ఆయన సీట్లకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు. అంటే ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి అనేటువంటి అంశం పైన పార్టీలో కసరత్తు జరుగుతూ ఉంది. దీని ప్రకారంగా చూస్తే దాదాపుగా అక్కడ కూడా అత్యధిక స్థానాల్లో ఎక్కువ మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సిట్టింగులకి సీట్లు దక్కబోవటం లేదు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే గనక పి గన్నవరం కావచ్చు, పోలవరం కావచ్చు, లేదంటే గనక చింతలపూడి కావచ్చు, జగ్గంపేట కావచ్చు. అదే సమయంలో చూసుకున్నట్లయితే మంత్రులుగా ఉన్నటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కావచ్చు, పినేపి విశ్వరూప్ కావచ్చు, అదే సమయంలో ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సంబంధించినటువంటి ఆళ్ల నాని, ఇలాగా ఒక 4-5 మంత్రులకి, అదే సమయంలో రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్కి కూడా ఈసారి టికెట్ ఇవ్వబోవటం లేదు. ముఖ్యంగా చూస్తే ఈ 3 మంత్రులకి వేణుగోపాలకృష్ణ, అలాగే పినేపి విశ్వరూపు, ఆళ్ల నాని, ఆ వీళ్లతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతటి దుర్మార్గాలకైనా పాల్పడడానికి సిద్ధమని చెప్పేసి మచిలీపట్నం పెడన నియోజకవర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గూండాలాగా, తాను ఒక ఎమ్మెల్యేనన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి గూండాలాగా వెళ్ళిపోయి దాడి చేసినటువంటి జోగి రమేష్, ఈ 4 ప్రస్తుతం టికెట్ రాబోవటం లేదు. మంత్రుల్లో ఈ 4 తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ 4 మంత్రులకి కూడా ప్రస్తుతం టికెట్లు లేవు. వీళ్లతో పాటుగా మార్గాని భరత్కి కూడా టికెట్ లేదు అనేటువంటిది అయితే కనుక విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాదాపుగా వీళ్ళందరినీ కూడా తప్పించబోతా ఉన్నారు. వీళ్లతో పాటుగా ఇంకా తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాలు కలుపుకుంటే 36 నియోజకవర్గాల్లో దాదాపుగా 20 మందికి టికెట్లు ఇవ్వబోవటం లేదు. ఇంకో పక్కన 7 నుంచి 8 మందికి స్థాన చలనాలు ఉండబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త వాళ్ళతోటి నింపేయబోతా ఉన్నారు అనేటువంటిది అయితే కనుక ఒక సమాచారం అంతా ఉంది. ఈ సమాచారాన్ని వైసీపీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి క్యూ కడతా ఉన్నారు. సీట్లు ఇవ్వకుండా మమ్మల్ని వాడుకుని ఏ విధంగా మోసం చేస్తారు అంటూ కూడా నిలదీసేటువంటి కార్యక్రమానికి అందరూ పూనుకుంటా ఉన్నారు. ఒకవేళ తమకు టికెట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా మేము ప్రచారం చేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసమే మేము పనిచేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు తెగేసి చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి నేరుగా అల్టిమేటం ఇచ్చేందుకు కూడా ఈ నాయకులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వడు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేశారో వాళ్ళు, లేదంటే స్థాన చలనాలు చేస్తారు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఇలాంటి ఆలోచనలు ఏమిటి? ఎందుకంటే 2011లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోట్లాది రూపాయల ఆస్తులు అమ్ముకుని మరీ తీసుకుని వచ్చి ఇక్కడ ఆయన కోసం అని చెప్పి, ఆ పార్టీ గెలుపు కోసం అని చెప్పి ఖర్చు పెట్టి కృషి చేశారు. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా అధికారాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. అధికారం మొత్తం కేవలం కొంతమంది జగన్మోహన్ రెడ్డి అనువాయులకు మాత్రమే, ఒక 3-4కే అధికారాన్ని ఇచ్చాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా ఆ వ్యతిరేకత ఎవరి మీద వచ్చింది? ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. ఏ విధంగా అంటే వాళ్ళు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయలేదు. ఈ రోజున వాళ్ళు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయాలి అంటే నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వట్లేదు, అందుకని వీళ్ళు అభివృద్ధి చేయలేదు. అలాగని చెప్పి వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులం, మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు అనే అంశాన్ని, ఆ స్పృహని పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేసుంటే ప్రజల నుంచి కాస్తైనా సానుభూతి ఉండేది. కానీ వీళ్ళు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా ఫీల్ అయ్యి ఒక పరిపాలన చేస్తూ ఉన్నాడో, ఆ నియంత కింద మేమంతా కూడా చోటా సైకోలం, చోటా నియంతలం అనేటువంటి ఆ తీరులోనే వ్యవహరిస్తూ వచ్చి నియోజకవర్గాల్లో ఎవరైనా కూడా ప్రశ్నిస్తే మాకు ఈ పథకం రాలేదనో, లేదంటే మాకు ఎందుకు ఈ అభివృద్ధి చేయట్లేదనో, మాకు రోడ్లు ఎందుకు వేయట్లేదని ఎవరైనా ప్రశ్నిస్తే కేసు పెట్టేయడం, వాళ్ళ మీద వేధింపులకు గురి చేయడం, ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు కేసులు పెట్టించి, అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని అన్యాయంగా అరెస్టులు చేయించేసేయడం, ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే కూడా భయపడిపోయేటువంటి పరిస్థితులకు తీసుకురావడం. ఇంకో పక్కన చూస్తే ఆ వర్గం ఈ వర్గం అని లేదు, ముఖ్యంగా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి దాడులు జరిగినాయి? ఏ రోజైనా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పోలీస్ స్టేషన్లో
ఒక ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఒక దళితుడికి శిరోముండనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన ఎప్పుడైనా చూసామా? లేదు. మరి ఇవన్నీ కూడా ఎవరి ప్రోద్బలంతో? మాస్క్ అడిగిన పాపానికి ఒక దళితుడైనటువంటి డాక్టర్ని పిచ్చివాడిగా చిత్రీకరించి పోలీసులు ఎంత చిత్రహింసలు పెట్టి రోడ్డు మీద ఎంత అవమానకరంగా ఆయన్ని తీసుకెళ్ళి ఆ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఆ డాక్టర్ చావు కారణమైంది. ఇదే విధంగా ఎన్నో విషయాల్లో ఎంతోమంది ప్రాణాలని బలిగొన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి అన్నటువంటి విమర్శలు కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? తన మీద ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత లేదు, వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉంది అంటాడు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి చేసే పనుల వల్లే వస్తుంది కదా. అదే సమయంలో ఈ రోజున 40 నుంచి 50 మందిని ఈ రోజున మార్చేయబోతా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఉదాహరణకి పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న సుచరిత గారిని తీసుకొచ్చి తాడికొండలో పెడుతున్నారు. దేనికి మారుస్తున్నారు? పత్తిపాడు నియోజకవర్గంలో ఆవిడ గెలవదు అని. ఆవిడ గెలవదు అంటే అర్థం ఏమిటి? అక్కడ ఆవిడ పని చేయలేదు, అభివృద్ధి చేయలేదు అని. అక్కడే గెలవలేని ఆవిడ తాడికొండ నియోజకవర్గానికి వచ్చి ఎలా గెలుస్తుంది? అలాగే ఆదిమూలపు సురేష్ ఎర్రగొండిపాలెంలో మంత్రిగా ఉన్నాడు. ఒక మంత్రిగా పరిపాలన చేసినప్పుడు 5 ఏళ్ల పాటు పరిపాలన చేస్తూ మంత్రిగా నువ్వు ఉంటే నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తావు. నువ్వు అభివృద్ధి చేస్తే నీ గతంలో పడ్డ ఓట్ల కంటే 100 ఓట్లు ఎక్కువ పడతాయి. అలా కాదని చెప్పేసి ఎర్రగొండిపాలెంలో ఆదిమూలపు సురేష్ గెలవడు అని చెప్పి తీసుకొచ్చి కొండేపిలో పెట్టడం అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ ఆయన అభివృద్ధి చేయలేదు, అందుకే అక్కడ ప్రజలు ఆయనకు ఓట్లు వేయరు అని చెప్పి. మరి అక్కడ అభివృద్ధి చేయలేదు, ప్రజలు నమ్మి ఓట్లేస్తే వాళ్ళ నమ్మకాలని నెరవేర్చలేదు అని చెప్పే కదా వాళ్ళు ఓడిస్తారు అని అంటున్నావు. అలాంటి ఓడిచ్చేటువంటి వాళ్ళని తీసుకొచ్చి కొండేపిలో పెడితే కొండేపిలో ప్రజలు ఎలా ఓట్లేస్తారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్థానచలనాలు చేసినా అంటే అభ్యర్థుల్ని మార్చినా కొత్త వాళ్ళని తీసుకొచ్చినా లేదు ఇక్కడ ఎమ్మెల్యేలని అక్కడ పెట్టడం చూస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఓటమి ముందే అర్థమైపోయింది. 60 మందిని మారుస్తున్నాడు అంటే 60 మంది ఓడిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రేపు ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు లేవు కాబట్టి ఒక ప్రయత్నంగా ప్రజలను మళ్ళీ మభ్యపెట్టడానికి ఇదిగో అభ్యర్థిని మార్చాను, చూసారా ఈ అభ్యర్థిని మార్చడం వల్ల మీకు మంచే జరుగుతుంది, ఎక్కడా కూడా మీకు అన్యాయం జరగదు అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనగానే ఇలాంటి ప్రక్రియకైతే పాల్పడతా ఉన్నాడు, ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వైసీపీ నాయకుల నుంచి. ఎందుకంటే ఈ రోజున వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ టికెట్ల వ్యవహారంలో ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి టికెట్లపైన కసరత్తు జరుగుతూ ఉందో ఇప్పటికే చాలామంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఉన్నారో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినేపి విశ్వరూపు, అలాగే మద్దాలి గిరి, అలాగే ఏదైతే జోగి రమేష్, ఆళ్ల నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి క్యూ కడతా ఉన్నారు. టికెట్లు ఇవ్వకపోతే మాత్రం రేపు ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే కనుక గెలవనీయకుండా మేమే చూస్తాము అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా కూడా బలి కొంటాడు. అందులో భాగంగానే ఈ రోజున ఇన్నేళ్లగా మమ్మల్ని వాడుకుని వదిలేశాడు. సొంత తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసినోడికి ఈ రోజున మేము కూడా పెద్ద లెక్కేమి కాదు అనే తత్వం బోధపడింది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వైసీపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.